క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనములు. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వానియందు నిలిచియుండును, ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, దేవుడు మనతో నివసించాలని మన అందరి ఆశ, కోరిక అయి ఉంటుంది. అంతేకాక దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు ఉత్తరం ఇవ్వాలి అని కోరుకుంటాము, ఎదురుచూస్తాము. మనము అందరము కూడా ఆయన మనతో ఉండాలి, మనతో సహవాసము చేయాలి అని అనుకుంటాము. మరి దేవుడు మనతో ఉండాలి, నివసించాలి అంటే మనము ఏమి చేయాలి అంటే దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యమును గైకొను వారముగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మనము గైకొంటామో అప్పుడు దేవుడు మనతో నివసిస్తారు, మన ప్రార్థనకు జవాబును ఇస్తారు. దేవుని వాక్యము ఇదే విధముగా సెలవిస్తుంది. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మరి దేవుని ఆజ్ఞ అంటే ఏమిటి? దానిని మనము గైకొంటున్నామా లేదా? ఒకమారు మనలను మనము పరిశీలించుకుందాము. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెననున్నదియే. కాబట్టి ప్రియులారా, మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే మన వలె మన పొరుగు వారిని ప్రేమించాలి. దేవుని యందు విశ్వాసముంచాలి. అదే దేవుని ఆజ్ఞ. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు నిలిచియున్నాడు అని వాక్యము సెలవిస్తున్న రీతిగా దేవుడు మనతో నివసించాలి, మన ప్రార్థనకు జవాబు రావాలి అని కోరుకునే మనము మన దేవుని ప్రేమయందు నిలిచి ఉండాలి. ఎప్పుడైతే దేవుని ప్రేమలో మనము నిలిచి ఉంటామో అప్పుడు దేవుడు మనతో ఉంటారు. కాబట్టి దేవుని ఆజ్ఞలను గైకొనడము మొదట మనము నేర్చుకుందాము. తద్వారా దేవునితో మనము ఉందాము. అటు జీవితము, ప్రేమ మనలో ఫలించుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, అతి పరిశుద్ధ స్థలంలో నివసించువాడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. పాపం అనే దాస్యం నుండి మమ్ములను విడిపించి పవిత్రులనుగా చేసినారు. మరలా అట్టి పాపములో మేము పడిపోకుండా మీరు మా కొరకు ఉంచినటువంటి ఆజ్ఞలను గైకొంటూ ఈ లోకయాత్రను జయకరముగా ముగించుటకు మీ సహాయమును మాకు దయచేయండి. ప్రభువా, ఒకని ఎడల ఒకరము ప్రేమ కలిగి జీవించుటకు మీరు కలిగిన ప్రేమగల మనస్సును మేము కూడా కలిగి ఉండుటకు మీ సహాయమును మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.